హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మనమంతా కష్టపడేది మన ఫ్యామిలీ కోసమే కదా. మనం సంపాదించిన డబ్బులు మన పిల్లల కోసం ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే జిరోదా అకౌంట్లో షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ ద్వారా మీ అకౌంట్ని క్రియేట్ చేసుకోండి. మీ అమౌంట్ని మీ పిల్లల కోసం ఇప్పటి నుంచే సేవ్ చేయండి, ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సరేనండి, మనం వీడియోలోకి వెళ్ళిపోతాము. మనం ఏం చేసామంటే నెల్లూరు నుంచి కండలేరు డ్యాము, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అది కండలేరు డ్యాము. కండలేరు డ్యాము, ఇంకోటి వచ్చేసి పెంచులకొన, సోమశెల డ్యాము. ఇవన్నీ ఒక్క రోజుల్లో మేము చూసి వచ్చాము. మా ఫ్యామిలీ అంతా కలిసి చాలా బాగుంటుంది. టెంపోలో వెళ్ళాము. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది వచ్చేసి కండలేరు డ్యాము. ఈ డ్యామ్ కూడా చాలా అందంగా, చాలా చూడచక్కగా ఉంది. ఈ కండలేరు ఆనకట్ట ఒక సాగునీటి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టుకు నేరుగా నదులతో అనుసంధానం లేదండి. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని చలటూరు గ్రామం వద్ద కండలేరు నది మీద ఈ ప్రాజెక్టును నిర్మించారు. ఈ ప్రాజెక్టు తెలుగు గంగ ప్రాజెక్టులో అంతర్భాగం. ఇది పూర్తిగా మట్టితో నిర్మించబడిన డ్యామ్ అండి. ఈ డ్యాము వచ్చేసి 11 కిలోమీటర్లు పొడవు ఉంది. సోమశిల ప్రాజెక్టు నుంచి వరద కాలువల ద్వారా నీటిని పంపుతారు. ఇది పూర్తిగా మట్టితో నిర్మించబడినటువంటి డ్యామ్. ఈ డ్యామ్ సామర్థ్యం వచ్చేసి 68 టీఎంసీలు. ఇక్కడ చూశారు కదా, మా పిల్లలు బాగా సంతోషంగా ఆడుకుంటున్నారు. ఇది వచ్చేసి కొండ. ఆ కొండ మీదకి వచ్చాం మేము. రాళ్ళు చూడండి ఎంత బాగా వేస్తున్నారు. మా అబ్బాయి ప్రభాస్ లాగా రాయి విసిరేసాడు. అది ఎవరికైనా తగిలిందంటే మా పని అంతే. అదిగో ఈ ముగ్గురు ఈడియట్స్ మంచిగా ఆడుకుంటున్నారు హ్యాపీగా. ఏంటి ఎవరికన్నా తగిలిందంటే అయిపోయింది మా పని. చాలా బాగా ఆడుకున్నాము. అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. తర్వాత వచ్చేసి మేము పెంచులకొనకు బయలుదేరాము. టిఫిన్ అంతా పూర్తి చేసుకొని ఇక్కడి నుంచి పెంచులకొనకి బయలుదేరాము. చెప్పాలంటే ఈ పెంచులకొన అత్యంత అద్భుతమైన, అందమైన ప్రదేశం అండి. అంతేకాకుండా ఎన్నో వింతలు, విశేషాలు ఇందులో ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ క్షేత్రంలో దట్టమైన అడవిలో ఒక్క పురుగు కానీ, ఒక్క విష జంతువు కానీ మనకు హాని చేయదంట. ఏంటా అది అనుకుంటున్నారు కదా, అదేనండి పెంచులకొన. మీరు విన్నది నిజమే. ఇది పెంచులకొన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ఈ పెంచులకొన ఆంధ్ర రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాకి 70 కిలోమీటర్ల దూరంలో నల్లమల అడవులు, అంటే శేషాచల అడవులు కలిసిపోయే ప్రాంతంలో ఈ పెంచులకొన ఉంది. ఇది సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తులో ఉంది. ఇక ఆలయ చరిత్రలోకి వెళితే ఇది సుమారు 800 సంవత్సరముల క్రితముగా చెబుతారు. శ్రీహరి నరసింహునిగా మారి అరణ్య కశుని సంహరించి ఉగ్ర నరసింహుడయ్యాడు. ఆ మహా ఉగ్ర రూపంలో స్వామి శేషాచలం అడవులలో సంచరిస్తుంటే ప్రజలు, దేవతలు కూడా భయభ్రాంతులయ్యారట. అప్పుడే స్వామివారికి చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మి కనిపించిందట. అప్పుడు ఆమె అత్యద్భుతమైన సౌందర్యం స్వామివారిని శాంతపరిచిందట. అప్పుడు స్వామివారు చెంచులక్ష్మిని కప్పం చెల్లించి మరీ వివాహం ఆడాడట. అనంతరం ఆమెని కౌగిలించుకుని శిలగా స్థిరపడ్డాడట. నిజమే కదా, కౌగిలించుకుని మరీ శిలగా ఏర్పడ్డాడంట. ఇది చాలా వింతగా ఉంది కదండి. అందుకే ఇది అంత ప్రత్యేకత చెందింది. మామూలుగా శిలలు వేరువేరుగా ఉంటాయి. అయితే ఇక్కడ చూసినట్లయితే కౌగిలించుకుని మరీ శిలగా ఏర్పడ్డాడట. ఈ శిల వెలిసిన ప్రాంతాన్నే పెన్సిల్కొన అయిందని, కాలక్రమేణా పెంచులకొనగా
అవతరించిందని చెబుతుంటారు. అయితే శ్రీహరి చెంచులక్ష్మిని వివాహమాడాడని తెలుసుకున్న ఆయన సతి ఆదిలక్ష్మి అమ్మవారు ఆగ్రహించి స్వామికి అల్లంత దూరంలో ఏటి అవతల గట్టుకు వెళ్ళిపోయిందని కథనం. అక్కడ అమ్మవారికి ఆలయం నిర్మించారట. అక్కడ సంతానలక్ష్మి వటవృక్షం కూడా ఇక్కడ ప్రత్యేకత. ఇది దట్టమైన అడవి ప్రాంతమైనా సరే ఒక్క పురుగు కూడా కుట్టదట. ఇక్కడ వాటర్ ఫాల్స్ ప్రత్యేకంగా విశిష్టత కలిగి ఉంది. కొండ మీద నుంచి 7 నీటి గుండాలు ఉన్నాయట. నిత్య అన్నదానం కూడా ఒక విశిష్టత అండి. ఇక్కడ నాన్ వెజ్ తినకూడదు. ఇక మేమైతే వాటర్ ఫాల్స్కి బయలుదేరాము. ఇది వచ్చేసి 2 కిలోమీటర్ల దూరంలో ఇదిగో ఈ రాళ్ళు పూర్తిగా దారి మొత్తం రాళ్లే ఉంటాయి. ఆ రాళ్ల మధ్యలో నుంచి మనం వెళ్ళాలి. చాలా కష్టతరంగా ఉంది. అంటే లేడీస్కి అయితే మాకైతే చాలా కష్టంగా ఉంది. చాలా కష్టంగా అడ్వెంచరస్ జర్నీగా కూడా ఉంది. ఎందుకంటే మధ్య మధ్యలో పాములు కూడా ఉన్నాయి. కానీ అవైతే మమ్మల్ని ఏమైతే చేయడం లేదు. దారి పొడుగున నడుచుకుంటూ చిన్న చిన్నగా అడుగులు వేసుకుంటూ వెళ్ళాము. అయితే చాలా కష్టంగా అనిపించింది. ఎందుకంటే రాళ్ళు స్లిప్ అవుతూ ఉన్నాయన్నమాట. వర్షం పడుతూ ఉంది. ఈ వాతావరణంకి చాలా చాలా అందంగా ఆహ్లాదకరంగా ఉంది. ఇంకా కష్టంగా కూడా ఉంది. ఈ రాళ్ళ మధ్యలో నుంచి అడుగులు వేసుకుంటూ వెళ్తూ ఉంటే చాలా అడ్వెంచరస్‌గా చాలా కొత్తగా అనిపించింది. మీ జీవితంలో ఒక్కసారైనా గానీ ఈ పెంచుల కోనకి దర్శించండి. చాలా బావుంటుంది. దారి పొడుగునా ఇట్లాంటి రాళ్ళు ఉంటాయి. ఇంకా పెద్ద రాళ్ళు దారి మధ్యలో ఉంటాయి. అయితే మంకీస్ కూడా ఉంటాయి. చాలా భయమేసిందయితే. అవొచ్చేసి మమ్మల్ని ఫాలో చేస్తూ వచ్చాయి. దారి పొడుగునా ఇలాగ వెళ్తూ ఉన్నాము. ఎందుకోసం అంటే వాటర్ ఫాల్స్ కోసం. అయితే వాటర్ ఫాల్స్‌కైతే ఎళ్ళాం కానీ దారి పొడుగునా ఈ మంకీస్ మమ్మల్ని తరుముతూ ఉన్నాయి. మేమేమన్నా తినేటివి తెస్తామో అనేసి. మాకైతే తెలీదు ఇవి ఉంటాయని. చాలా భయపడ్డారు పిల్లలు. పిల్లలు అంతా ఎళ్ళాం కాబట్టి చిన్నగా నడుచుకుంటూ వెళ్తున్నాము. మధ్యలో మనకేమన్నా ఇబ్బందయినా గానీ ఇంకంతే. చాలా దూరం వెళ్ళాలి. పెద్దవాళ్ళైతే పోలేరేమో. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ పురాతన కట్టడం ఉంది. అది చాలా పురాతనమైందనగా మనకు తెలుస్తుంది. చెట్లు గానీ చాలా బాగుంది. చల్లగా ఉంది వాతావరణం. దట్టు వర్షం గూడా పడుతుంది. ఎండ పడుతుంటే మేము చాలా ఇబ్బంది పడిపోయేవాళ్ళము. వర్షం పడుతుంది కాబట్టి చిన్నగా చల్లగా ఎళ్తూ ఉన్నాము. అయితే చాలా భయంకరంగా ఉంది అడవి అయితే. ఈ అడ్వెంచరస్ జర్నీ ఎవరైనా ప్రతి ఒక్కరూ ఫేస్ చేయాలి. చాలా చాలా నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది. మా వాళ్ళంతా బయలుదేరుతూ పోతూ ఉన్నారు. చాలా దూరం అండి. చాలా దూరం ఎళ్ళాము. ఎళ్తూ ఉన్నాము. మధ్యలో నాకు చాలా అలుపు వచ్చేసింది. నేనైతే రానని చెప్పేసాను. ఎందుకంటే అంత కష్టమైపోయిందనమాట. అడుగులు వేయలేకపోయాం మేమైతే. డిసెంబర్ నెలలో అయితే ఈ దారంతా వాటర్ ఫ్లోట్ అవుతూ ఉంటుంది. అది ఇంకా అడ్వెంచరస్ జర్నీ అనే చెప్పాలి. ఇప్పుడైతే వాటర్ అయితే లేవు కానీ స్లిప్ అవుతూ ఉన్నాయి. రాళ్ళ మీద తేమ ఎక్కువగా ఉంది. వర్షం పడుతుంది కాబట్టి స్లిప్ అవుతూ ఉంది. చిన్నగా వెళ్తూ ఉన్నాం మేమైతే.
రాండి మే రాండి. ఏమే వచ్చేసాంలే, వచ్చేసాం. ఏం వద్దా? యూట్యూబ్లో పెట్టేస్తావు. దాని గురించి చెప్దాం అనమాట. కాదబ్బా, రికార్డ్ చేసావా? పెట్టి ఇది నేను తర్వాత మాట్లాడతాను, డబ్బింగ్ చెప్తాం. ఇందాక ఉన్నాయక్క, ఇంటికి ఇటుకోవచ్చు కదా. మార్బుల్ రాళ్ళు కాదు. అవునా? చిన్న గుండ్రాలు ఎత్తుకు ఈ గోల్త నీళ్ళు పూసుకొని నెలల్లో వేసుకొని ఆడుకోవాలి. అది పట్టుకోపా. అక్కడ జూమ్ రాదా? వస్తుందబ్బా. జూమ్ టానాలా? రాలేదే. చెప్తా. ఓకే. అది వచ్చింది, బ్రైట్నెస్ వచ్చింది. అది ఎందుకు రాలేదు? వస్తుంది జూమ్, ఆల్రెడీ జూమ్. పాపం మంచి పిల్లలే. ఇంకెవరి కోసం ఆగడు. వీరిద్దరిని కర్ర తీసుకొని దాచాలక్క. ఎవరిద్దరిని? ఎలాగో కష్టపడి వాటర్ ఫాల్స్కి అయితే వచ్చాము. అయితే వాటర్ ఫాల్స్ లేవు. చాలా కష్టపడ్డాము. చాలా అందంగా ఉంది కదా. కొండల నుంచి వాటర్ ఫాల్స్ పడుతూ ఉంటాయి. అయితే ఇప్పుడైతే వాటర్ ఫాల్స్ లేవు. చాలా మంది మునుగుతున్నారు, కానీ మేమైతే మనవడం వెళ్ళిపోవచ్చు. మా ఎప్పుడు కొట్టిందా పిల్ల? ఇప్పుడు కొట్టిందా? రేపు వస్తుంది మా ఇది హాస్టల్ ఎత్తుకొని. రెండోసారి రాము మేము. నేను రెండోసారి నీళ్ళేనా ఇదంతా నీళ్ళలో నొట్టించింది మేము. మీకు దండ తెల్ల సరే పాపి ఒక పూట తీసుకుని వెళ్ళిపోతాం. పాపి ఈయనది ఎట్లా చూడు.
అడిగి మనిషి నేనే అడిగి మనిషిని. గుడ్లో మునిగే వాళ్ళు ఆడ పారేస్తే వేసుకున్నాడు వాడు. యాడుందా ఏడా ఇదిగో బిట్టుగాడు ఉన్నాడా? సుజీ ఇట్రా, సుజీ నెక్స్ట్ అయితే మేము సోమశేల డ్యామ్కి వచ్చేసాము. చూసారు కదా, ఇది సోమశేల డ్యాము. 3 గేట్లు అయితే ఎత్తేసారు. ఇక్కడ చూస్తున్నారు కదా వాటర్ ఫాల్స్, చాలా అందంగా చాలా అద్భుతంగా ఉంది. చూడండి. ఒరే ఊగతుంది చూసావా బ్రిడ్జ్? నాయనా నాయనా నువ్వు వచ్చేయి తెచ్చి ఏడ నా కాడే ఉండు. కరెంట్ పెట్టి కూడా ఏడవలే కదా. జాగ్రత్త రా పిల్లకాయలు, జాగ్రత్త రా బా.